భగవంతుని బతిమలాడొద్దు. భగవంతుడితో కనెక్ట్ అవ్వాలి. ఇదే ది లా ఆఫ్ డివైన్ రిసోనెన్స్. 21 డేస్ వెల్త్ అట్రాక్షన్ హ్యాబిట్స్ ఆన్లైన్ క్లాస్కి మీ అందరికీ మరొకసారి స్వాగతం, సుస్వాగతం మై డియర్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మన ఆలోచనల వల్లే ఆర్థిక సమస్యలు అనేవి ఏర్పడతాయి. ఈ పదం మనం ఎప్పటికీ విన్నా కూడా వీటిని ఏ మూలం దగ్గర నుండి చేంజ్ చేయాలనేది మనం చూడాలి. సో థాట్స్ బికమ్ యాక్షన్స్. మొదట ఆలోచనల నుండి వచ్చేదే ఏదైనా కూడా. సో మనం 21 డేస్ వెల్త్ అట్రాక్షన్ క్లాసెస్ నేర్చుకోబోతున్నాం కాబట్టి సో ఆలోచనల వల్ల ఆర్థిక సమస్యలు వస్తాయి. మన థాట్స్ ఏవైతే ఉన్నాయో ఈ థాట్స్ వల్లనే ఆర్థిక సమస్యలు అనేవి రావడం జరుగుతుంది. చాలా మంది అనుకుంటారు, ఏమనుకుంటారంటే ఇప్పుడు మనకి బయట ప్రపంచంలో చూస్తే ప్రతి ఒక్కరితో మనం మాట్లాడితే వాళ్ళ యొక్క ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది అంటే, నా జీతం తక్కువ కాబట్టి నాకు వచ్చే సాలరీ, నేను ఎప్పుడైనా ఎవరితో మాట్లాడినప్పుడు ఇవే మాటలు, నాకు సేవింగ్స్ లేవు కాబట్టి, అప్పులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, పరిస్థితులు బాగాలేవు కాబట్టి, ఇలాంటి ఆలోచనలో ఉంటారు ఎప్పటికీ. ఆర్థిక సమస్యలు వస్తున్నాయి అంటే ఫోకస్ చేయండి. జీతం తక్కువ అని ఆలోచిస్తున్నారా? సేవింగ్స్ లేవని ఆలోచిస్తున్నారా? అప్పులు ఎక్కువగా ఉన్నాయని ఆలోచిస్తున్నారా? పరిస్థితులు బాగాలేవు, సిచ్యువేషన్ బాగాలేదు సార్, ఇప్పుడు మార్కెట్ లేదు సార్, కాబట్టి పరిస్థితి ఇలా ఉంది సార్. ఇలాంటి ఆలోచనలతో ఉన్నాం కాబట్టి అవే మీ యొక్క ఆర్థిక సమస్యలుగా మారుతున్నాయి. యువర్ థాట్స్ బికమ్ యువర్ ఫైనాన్షియల్ ఇష్యూస్. నేను పేదవాడిగా ఉన్నాను, నా దగ్గర డబ్బు లేదు, లేమితనం ఆలోచనలతో ఉన్న వాళ్ళకి ఆర్థిక సమస్యలు అనేటివి వస్తాయి. ఇప్పుడు మై డియర్ ఫ్రెండ్స్, నేను ఒక సింపుల్గా మీకు చెప్పాలంటే, నేను ఒక 3 డేస్ హిమాలయాస్ ఏరియాలో ఉన్నాను. ఆ 3 రోజులు నా ఫ్రీక్వెన్సీ, నా వైబ్రేషన్ అంతా కూడా నా ఫైనాన్షియల్ స్టేటస్ పైన కానీ, నెక్స్ట్ ఫర్దర్ లైఫ్ ఎలా ఉండాలని కానీ ఇదేం లేదు. కంప్లీట్లీ నేను ఫుల్ హ్యాపీనెస్లో ఉన్నాను. నాకేంటంటే ఒక ఒక సిచ్యువేషన్లో మనకి ఏది లేకపోయినా అక్కడ కూర్చొని ప్రశాంతంగా ఉండొచ్చు. ఆ ఫ్రీక్వెన్సీకి వెళ్ళానంటే, హ్యాపీ ఫ్రీక్వెన్సీకి వెళ్ళడానికి అక్కడ మనీ తోడ్పడిందా? నా వైబ్రేషన్, నా సిచ్యువేషన్, నా ఎమోషన్స్ని, నా థాట్స్ని నేను అక్కడ కంట్రోల్ చేసుకోగలిగాను కాబట్టి హ్యాపీనెస్లో ఉన్నాను. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకున్న ఆలోచనలు మీరు మార్చాలి. నా జీతం తక్కువ కాబట్టి, నాకు సేవింగ్స్ లేవు కాబట్టి, అప్పులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, నేను పేదవాడిగా పుట్టాను కాబట్టి, ఇలాంటి ఆలోచనలు మనం చేయకూడదు, ఫోకస్ చేయకూడదు. ఓకేనా? ఇది నిజం కాదు. మీ ఆలోచనలు ఏవి నిజం కాదు. మీరు ఇలా ఆలోచించే ఆలోచనలు ఏవి నిజం కాదు. సో కాబట్టి మీరేం చేయాలి? ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అనేది మీ సాలరీ వల్ల వచ్చేది కాదు. మీరు ఫోకస్ చేయండి. మీరు ఇప్పుడు ఏదైతే సాలరీ తీసుకుంటున్నారో, మీరు ఏదైతే ఇన్కమ్ తీసుకుంటున్నారో, ఆ ఇన్కమ్ వల్ల వచ్చేది కాదు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అనేది. మీ సేవింగ్స్ వల్ల కూడా కాదు. మీ బ్యాంకులో ఇప్పుడు ఎంత సేవింగ్స్ ఉన్నాయో నాకైతే తెలియదు. మీ సేవింగ్స్ వల్ల కూడా కాదు, అండ్ మీ డెబిట్స్ వల్ల కూడా కాదు, మీరు తీసుకున్న అప్పుల వల్ల కూడా కాదు, మీరు పుట్టిన పరిస్థితుల వల్ల కూడా కాదు, మీ సిచ్యువేషన్స్ వల్ల కూడా కాదు. మరి ఎలా ఏర్పడుతున్నాయి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అంటే, చూడండి, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్కి ఒకే ఒక్క కారణం ఉంది, అవే ఆలోచనలు. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఫోకస్ చేయాలి. ఫైనాన్షియల్ స్ట్రగుల్స్కి ఉన్న ఒకే ఒక కారణం ఏంటంటే ఆలోచనలు, థాట్స్. ఈ ఆలోచనలు ఎలాంటి ఆలోచనలు? మనం ఒక్కొక్క దాన్ని చేంజ్ చేయబోతున్నాం. ఈ 21 డేస్లో ఒక్కొక్క దాన్ని మార్చబోతున్నాం. ఆ ఆలోచనలు ఎలాంటి ఆలోచనలు అంటే, డబ్బు రావడం చాలా కష్టం, మనీ రావడం అనేది చాలా కష్టం, నాకు డబ్బు నిలవదు, నాకు డబ్బులు వస్తాయి, ఇలా వస్తాయి, అలా వెళ్ళిపోతాయి. ఇలాంటి పదాలు కొన్ని మనం మాట్లాడుతూ ఉంటాం. నేను ఎప్పటికీ రిచ్ అవ్వలేను, ఇది నా లైఫ్, నా జాతకం ఇంతే. సో ఇక్కడ డియర్ ఫ్రెండ్స్, మీరు గమనించాల్సింది ఏంటంటే, మీరు మాట్లాడే మాటల్ని ఈ బాడీ తీసుకుంటుంది. ఏం తీసుకుంటుంది? మీరు మాట్లాడే మాటల్ని ఈ బాడీ తీసుకుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక కుక్క పిల్ల ఉంది, ఒక చిన్న డాగ్ పప్పి. ఆ పప్పిని మీరు మా ఇంటికి వచ్చారు, మీరు పిలిస్తే వస్తుందా? నేను పిలిస్తే వస్తుందా? నేను పిలిస్తే వస్తుంది, అవునా కదా? మీరు వస్తే అరుస్తుంది, నేను పిలిస్తే వస్తుంది, మీరు వస్తే అరుస్తుంది. అంటే నేను ఆ పప్పిని పిలిచినప్పుడు అది నా వైబ్రేషన్కి, నా ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ అయ్యి వస్తుంది. ఈ పిలుపు అనేది తన బాడీని తాకుతుంది, నా వాయిస్లో ఉన్న ఎమోషన్ తన పరిగెత్తుకుంటూ వస్తుంది. అలానే మనం పలికే ఈ మాటల్ని బాడీ తీసుకుంటుంది, ఫ్రీక్వెన్సీని యూనివర్స్ తీసుకుంటుంది. ఓకేనా? యూనివర్స్ తీసుకుంటుంది. అందుకనే ఇలాంటి పదాలు మీరు పలకకూడదని చెప్తున్నాను. డబ్బు రావడం కష్టం, నాకు డబ్బు నిలవదు, నేను ఎప్పటికీ రిచ్ అవ్వలేను, ఇది నా జాతకం, నా లైఫ్ రాశి ఇంతే. ఇలాంటి మైండ్లో మీకు ఇలాంటి ఆలోచనలు కనుక, ఇలాంటి మాటలు కనుక రిపీటెడ్గా వస్తున్నా, తిరుగుతున్నా, ఇవి మీ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్. ఇది ఫైనాన్షియల్ స్ట్రగుల్కి కారణాలు ఇవి. మనం ఫోకస్ చేస్తున్నాం. ఎక్కడ ఉన్నది ఫైనాన్షియల్ స్ట్రగుల్స్కి?
ఈ మాటలు మీ జీవితంలో నిజమవుతాయి. మీరు ఇలా మాట్లాడితే ఇవి నిజమవుతాయి. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎలానైనా వర్క్ చేస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్ ఇట్స్ డజంట్ నో వాట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్. మనకి ఏం కావాలో ఏం కాకూడదో తనకు తెలియదు. మనం ఏ ఫ్రీక్వెన్సీలో ఉండి ఎలాంటి వర్డ్స్ మాట్లాడుతున్నామో అది మాత్రమే తీసుకొని జరిపిస్తుంది. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనే పదం తెలియకపోయినా జరిగి తీరుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్ ఎలాగైనా జరుగుతుంది. ఓకేనా? కాబట్టి మీ ఆలోచనలు ఎలా ఉంటాయో జీవితం కూడా అలానే తయారవుతుంది. మీ థాట్స్ ఎలా ఉంటే మీ లైఫ్, మీ సిచ్యువేషన్స్ అలానే తయారవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు? థాట్స్, ఫీలింగ్స్, యాక్షన్స్. ఆలోచనల నుండి ఫీలింగ్స్ని క్రియేట్ చేయాలి, ఫీలింగ్ నుండి యాక్షన్ చేయాలి. ఇది రిజల్ట్ ఫార్ములా. సో మనం ఇక్కడ నుంచి మీరు నోట్స్ రాసుకోవచ్చు. థాట్స్, ఫీలింగ్స్, యాక్షన్స్. థాట్స్ నుండి ఫీలింగ్స్ని క్రియేట్ చేయాలి, ఫీలింగ్స్ నుండి యాక్షన్ని క్రియేట్ చేయాలి. దిస్ ఈస్ ద రిజల్ట్ ఫార్ములా. ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ నుండి బయటపడాలి అంటే ఏంటి సార్ ఫార్ములా అంటే థాట్స్ బికమ్స్ ఫీలింగ్స్ బికమ్స్ యాక్షన్స్. సో వీటిని మనం మారుస్తూ ముందుకు వెళ్ళాలి. థాట్స్ అంటే ఏంటి? ఆలోచనలు. మనం ఆలోచించే ఆలోచనలు. మనం ఎలాంటి స్నేహంతో ఉన్నాము, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాము, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము. సో ఇలా మనం ఆలోచన చేస్తాం. ఫీలింగ్స్ అంటే ఏంటి? భావన. మనం ఇప్పుడు తీసుకునేది. ఇప్పుడు కొంతమందికి డాన్స్ చేయాలంటే సిగ్గు, అదొక ఫీలింగ్. కొంతమందికి హ్యాపీ, అదొక ఫీలింగ్. కొంతమందికి అరే అరుణ్ సార్కు చేయస్తలేదు, అది ఒక ఫీలింగ్. ఓకేనా? అట్లా. తర్వాత యాక్షన్. ఏదో ఒక మూమెంట్ చేయడం. మనం తీసుకున్న ఆలోచనలకు సంబంధించి ఏదో ఒక క్రియ, డబ్బు సంపాదించడానికి ఏదో ఒక పని చేయాలి. ఏ పని చేయకుండా చాలా మంది థాట్స్, ఫీలింగ్స్ దగ్గరే ఆగిపోతారు. సో ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. ఫీలింగ్స్ లో భయం అనేది చాలా ఏమంటారు, ఒక పరిశుద్ధమైన పదం నా నా దృష్టిలో. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ భయం ఒక ఫ్రీక్వెన్సీ చాలా క్లియర్ గా ఉంటుందండి. ఎవరైనా ఎప్పుడైనా భయపడ్డారా మీరు చిన్నప్పటి నుండి? భయం ఉందా? ఎప్పుడైనా ఫీల్ అయ్యారా భయం? భయం ఎట్లా వస్తుంది? భయం ఎలా వస్తుంది అంటే ఏదైనా పెద్ద శబ్దం విన్నాం అనుకోండి ఒకేసారి సడన్ గా, అమ్మ హార్ట్ బీట్ పెరుగుతుందా లేదా? ఏదైనా ఇంట్లో సడన్ గా మీరు ఒక్కరే ఒంటరిగా ఉన్నారు, పీస్ఫుల్ గా ఉంది, కిచెన్ లో నుండి ఒక పెద్ద వస్తువు కింద పడింది, ఎలా ఉంటుంది మీ ఫీలింగ్? భయం ఫీల్ అవుతారు కదా ఫ్రీక్వెన్సీ. అలాగే మనకి కూడా భయం అనే ఫ్రీక్వెన్సీ ఎలా పనిచేస్తుందంటే ఫస్ట్ ఏం చేస్తుంది? ప్రజెంట్ లో భయం ఉండదు, భవిష్యత్తులో ఏం జరగబోతుందో అన్న దాంట్లో నుంచి భయం వస్తుంది. రేపు నాకు ఒక 10 లక్షలు పేమెంట్ చేయాలి, అవుతాయా కావా? భయం భవిష్యత్తులో నుండి వస్తుంది. భయం గతంలో నుండి వస్తుంది, వెనక నుండి వస్తుంది, పూర్వం జరిగిన వాటిలో నుండి వస్తుంది. అంటే భయం అనే ఫ్రీక్వెన్సీ ఏం చేస్తుందంటే మీకు ఎప్పుడో జరగబోయేదాన్ని జరుగుతుందా లేదా చూపిస్తుంది. గతంలో జరిగిందని ఇలా జరిగింది కాబట్టి అలా జరుగుతుందేమో అని చూపిస్తుంది, కానీ భయం ప్రజెన్స్ లో బ్రతకనివ్వదు. అవునా కదా? కొంచెం జాగ్రత్తగా గమనించండి. భయం అనేది కరెంట్ సిచ్యువేషన్ లో బ్రతకనివ్వదు. అందుకనే భయం అనేది ఒక ఇల్యూషన్. భయం అనేది ఒక మాయ. ఈ ఇల్యూషన్ లో నుండి మనం బయటపడాలి. అందుకే మన ఫీలింగ్స్ బికమ్స్ యాక్షన్స్. ఫీలింగ్స్ లో నుండి మన యాక్షన్ తీసుకురావాలి. అప్పుడే రిజల్ట్ వస్తుంది. మీ యొక్క థాట్స్ గనక రిచ్‌గా లేకపోతే, పేదగా ఉంటే, మీ ఫీలింగ్స్ భయంగా ఉంటే, మీరు చేసే పనులు కూడా చిన్నగా ఉంటాయి. యాక్షన్ చేయలేరు. బిగ్ యాక్షన్ చేయలేరు. రిజల్ట్ కూడా అలానే వస్తుంది. రిజల్ట్ కూడా అలానే వస్తుంది. కాబట్టి ధనవంతుడిలాగా ఉంటే, మీ ఆలోచనలు ఒక రిచ్ పర్సన్ లాగా ఉంటే, మీ ఫీలింగ్స్ కాన్ఫిడెన్స్‌గా ఉంటాయి. కాన్ఫిడెంట్‌గా ఉంటుంది మీ ఫీలింగ్. యాక్షన్ కూడా చాలా స్మార్ట్. యాక్షన్ అంటే డబ్బు సంపాదించడానికి 21st సెంచరీలో పెద్దగా చెమటోడ్చే అంతగా కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు. స్మార్ట్‌గా మీరు ఆలోచన చేస్తే రిజల్ట్ కూడా వెల్తీగా మారుతుంది. స్మార్ట్ ఆలోచనలతో ఈ జనరేషన్‌లో సంపాదించే వాళ్ళు చాలా మందున్నారు. మొన్న మనం ఒక 16 ఇయర్స్ అబ్బాయి గురించి చూసాం. ఓకేనా? సో, తను 1,00,00,000 రూపీస్ కంపెనీ టర్నోవర్ చేసే కంపెనీని క్రియేట్ చేశారు. జస్ట్ ఒక బీహార్‌లో ఒక మారుమూల గ్రామంలో నుండి. సో, వాళ్ళ యొక్క థాట్స్ అలా ఉన్నాయి కాబట్టి వాళ్ళు అలా క్రియేట్ చేయగలిగారు. సో, ఇక్కడ నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. యూనివర్స్‌కి మీరు కనెక్ట్ అవ్వడానికి ఇప్పుడు ప్రెజెంట్ మీరున్న కరెంట్ సిట్యుయేషన్‌లో మీ సంపదని రెట్టింపు చేసుకోవడానికి, వెల్త్‌ని అట్రాక్ట్ చేయడానికి మీరు చేస్తున్న పనులతో పాటు, అవకాశాలతో పాటు యూనివర్స్ మీకెలా హెల్ప్ చేయాలో ఈ 21 డేస్‌లో మీరు నేర్చుకుంటారు. సో, మీరు సింపుల్‌గా అర్థమయ్యేలా నేను చెప్తాను. యూనివర్స్ మీకెలా రెస్పాండ్ అవుతుందో. మనం ఒక మిర్రర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. అద్దం ముందు మీరు నిలబడి, అద్దం గారు ముందు మీరు నవ్వండి, తర్వాత నేను నవ్వుతాను అని అన్నారనుకోండి. అద్దం మిర్రర్ ఇలా పట్టుకొని ఫస్ట్ నువ్వు నవ్వు, తర్వాత నేను నవ్వుతా. అద్దంతో ఇలా ఎవరైనా చెప్తారా? చెప్తారండి ఇలా? సో, మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పటిదాకా యూనివర్స్ అనేది ఒక మిర్రర్. మన ఆలోచనలు మనకేమో కావాల్సింది వేరే.
మనం మాట్లాడేది వేరే, మన ఆలోచనలు వేరే, మన ఫ్రీక్వెన్సీ వేరే. అద్దం ముందు నిలబడి ఫస్ట్ నువ్వు నవ్వు, తర్వాత నేను నవ్వుతాను అని మీరంటే అద్దం నవ్వుతుందా? కాదు కదా. అలా జరగనే జరగదు. ముందు మీరు నవ్వాలి, వెంటనే అద్దం కూడా నవ్వుతుంది. అవునా కదా? అంటే ముందు మీరు నమ్మాలి, విశ్వం నమ్ముతుంది. ముందు మీరు పొందుకున్నట్టుగా ఆ ఫ్రీక్వెన్సీలో ఉండాలి, అప్పుడు విశ్వం మీకు ఇస్తుంది. సింపుల్. థింక్ లైక్ ద రిచ్. ఆలోచనలు అన్నీ కూడా రిచ్ గానే ఉండాలి. రిచ్ ఆలోచనలు అంటే ఎలా ఉంటాయి? నా ఫ్రెండ్స్ అందరూ, అంటే నాకు ఈ యొక్క స్పిరిచువాలిటీలో కనెక్షన్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ, ఇప్పుడు నేను మొన్న వెళ్ళినటువంటి నీమ్ కరోలి బాబా ఆశ్రమానికి ట్రైన్లో వెళ్ళారు. 3 డేస్ జర్నీ ట్రైన్లో వెళ్ళారు. అక్కడ నుండి మళ్ళీ పబ్లిక్ టాక్సీలలో, సో ఇలా ట్రావెల్ చేశారు. థింక్ లైక్ రిచ్ అన్నప్పుడు నేనేం చేశాను? నా యొక్క స్టాండర్డ్ని నేను మార్చానా లేదా? నాకు కావాల్సింది అబండెన్స్ లైఫ్ కావాలి, రిచ్ లైఫ్ కావాలి, వెల్తీ లైఫ్ కావాలి. కాబట్టి సో నేను నా స్టాండర్డ్ మార్చాను. మన స్టాండర్డ్ని చూస్తుంది. మనమేమో వెల్త్ అట్రాక్షన్ క్లాసెస్కి అటెండ్ అవుతాం, లోపలేమో చినిగిపోయిన బనీని వేసుకొని కూర్చుంటాం. ఈజ్ ఇట్ అట్రాక్టింగ్ వెల్త్? వెల్త్ని అట్రాక్ట్ చేస్తుందా? లేదు. సింపుల్ థింగ్స్, చిన్న చిన్న విషయాల్లోనే మన స్టాండర్డ్ని చేంజ్ చేయాలి. నేను ఫ్లైట్లోనే వెళ్ళాను, అక్కడ నుండి నాకంటూ ఒక ట్యాక్సీ బుక్ చేసుకున్నాను, ఒక మంచి హోటల్లో స్టే చేశాను, చాలా ప్రశాంతంగా మెడిటేషన్ చేశాను, నేను వచ్చేసాను. నా స్టాండర్డ్ని నేను డెవలప్ చేశాను. డియర్ ఫ్రెండ్స్, మీరు అబ్జర్వ్ చేస్తే ఎవ్రీ క్లాస్ స్టార్ట్ చేసే ముందు నేను నా ఫ్రీక్వెన్సీని 100% చేంజ్ చేస్తాను. బిఫోర్ నవంబర్లో నేను స్టార్ట్ చేసే ముందు కూడా అప్పటి నుండి ఉన్న వాళ్ళకి తెలుసు, నేను వారణాసికి వెళ్ళి ఒక 3 డేస్ కాలినడకన ఆ ప్లేసెస్ అన్ని నేను నడుస్తూ అక్కడ మెడిటేషన్ చేసి వచ్చిన తర్వాతనే నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ చేశాను. సో అంటే ఇక్కడ మీరు కనుక నా ఫ్రీక్వెన్సీకి మీరు కనెక్ట్ అవ్వగలిగితే, ఈక్వల్ చేయగలిగితే, నేను ఏదైతే ఎనర్జీస్తో ఉన్నానో ఆ ఎనర్జీస్ మీరు తీసుకుంటారు 100%. ఎప్పుడైతే మీరు వీడియోస్ ఆన్ చేసుకొని ఇక్కడ కూర్చొని రాసుకుంటారో. కాబట్టి మీ యొక్క ఎనర్జీస్ని మీరు పెంచుకోవాలి అంటే అద్దం ముందు నిలబడి ఫస్ట్ నువ్వు నవ్వు, తర్వాత నేను నవ్వుతాను అంటే అది ఎంత అమాయకత్వం అవుతుందో, విశ్వం ముందు కూడా మీరు ధనవంతుడిగా ఆలోచించకుండా, రిచ్ పర్సన్ లాగా ప్రయత్నం చేయకుండా, యాక్ట్ చేయకుండా, ప్రపంచం మీకు సంపద ఇవ్వాలి, విశ్వం మీకు సంపద ఇవ్వాలి అంటే ఇవ్వదు. కాబట్టి ముందు మీరు ధనవంతుడిలాగా ఆలోచించాలి. మీరు ఎక్కడైనా టూర్ ప్లాన్ చేస్తున్నారు, మీరు హైదరాబాద్ రావాలనుకుంటున్నారు, ఫస్ట్ 2 రకాలుగా ఆలోచన చేయండి. రిచ్ పర్సన్స్ అయితే ఎలా వెళ్తారు, నార్మల్ పర్సన్ ఎలా వెళ్తారు. ప్లాన్ టు రిచ్ పర్సన్. మీరు రిచ్ పర్సన్ లాగా రండి, ఒక లగ్జరీ బస్లో మంచి స్లీపర్ క్లాస్లో బుక్ చేసుకొని రండి, లేదా ఫ్లైట్కి రండి. ఇలా ప్లాన్ చేయాలి. ప్లాన్ చేసి ఇలా చెప్పారు కదా అని చెప్పి అప్పులు చేసి రావద్దు. ఫస్ట్ యూ హ్యావ్ టు ఎర్న్. అబండెన్స్ లైఫ్ కోసం, నీ స్టాండర్డ్ని పెంచుకోవడం కోసం మీరు మొదట సంపాదించాలి. మీ సంపాదనలో నుండే ఖర్చు చేయాలి, డెబిట్స్లో నుండి కాదు. ఓకేనా? సో అలా మీరు రిచ్ పర్సన్ లాగా ఆలోచించాలి. సో ఇక్కడ పవర్ఫుల్ ట్రూత్ స్టేట్మెంట్ ఏంటి అంటే, ఇది రాసుకోండి, ఇది చాలా పవర్ఫుల్ ట్రూత్ స్టేట్మెంట్. ఇదేంటంటే, ద మైండ్ వర్క్స్ మోర్ లైక్ ఏ రిసీవర్ దన్ ఏ జనరేటర్. మనం ఏమనుకుంటామంటే మన బ్రెయిన్ ఆలోచనలు సృష్టిస్తుంది, ఎక్కువ కొత్త కొత్త ఐడియాస్ని తీసుకొస్తుంది, మన బ్రెయిన్ అన్నిటినీ జనరేట్ చేస్తుంది అని మనం అనుకుంటాం. వాటికంటే బ్రెయిన్ 99.9% ఏం చేస్తుందో తెలుసు, ఒక రిసీవర్ లాగా పనిచేస్తుంది. లైక్ రేడియో. నాకు 95.8 FM వినాలనుకుంటే కరెక్ట్గా నేను ఆ ఫ్రీక్వెన్సీని 95.8 FMలోనే పెట్టాలి. ఇట్ పిక్స్ అప్ ద థాట్స్ బేస్డ్ ఆన్ ఇట్స్ కరెంట్ స్టేట్. మీ ఆలోచనలు ఇప్పుడు ఏవైతే ఉన్నాయో దానిని మాత్రమే రిసీవ్ చేసుకుంటుంది యూనివర్స్లో నుండి. అన్ని ప్రిపేర్డ్గా ఉన్నాయి తెలుసా, అన్ని ప్రిపేర్ చేయబడి ఉన్నాయి. మీరు చేయాల్సిందల్లా మీ బ్రెయిన్ ఎలాంటి థాట్ ఫ్రీక్వెన్సీలో ఉంది అంతే, దాన్నే మీరు రిసీవ్ చేసుకుంటారు. మనీ కావాలి, మనందరికి మనీ కావాలి, అవునా కదా? డబ్బు కావాలి అన్న వాళ్ళు ఎస్ ఐ వాంట్ మనీ అని చెప్పాడు. వాంట్ అన్నామంటే మళ్ళీ ఐ వాంట్ మనీ. ఐ వాంట్ అన్నామంటే వాంట్కు మనీకి మధ్యలో చాలా గ్యాప్ ఉంది, అవునా కదా? వాంట్కు మనీకి మధ్యలో చాలా గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ని తీసేస్తాం మనం ఈరోజు. మనీ ఈజ్ నాట్ అట్రాక్టెడ్ బై హార్డ్ వర్క్ ఎలోన్. మనీ ఈజ్ అట్రాక్టెడ్ బై మైండ్ సెట్. డబ్బు అనేది బాగా కష్టపడితేనే వస్తుంది. మనీని అట్రాక్ట్ చేయాలంటే చాలా కష్టపడాలి. డబ్బు మన చేతుల దగ్గరికి రాదు, డబ్బు మన మైండ్ దగ్గరికి వస్తుంది ఫస్ట్. రాసుకోండి. డబ్బు మన హ్యాండ్స్ దగ్గరికి రాదు, ఫస్ట్ ఎక్కడికి వస్తుంది? మైండ్ దగ్గరికి వస్తుంది. డబ్బు రావడానికి ఒక మార్గం ఉంటుంది, డబ్బు రావడానికి ఒక వే ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, మీరు ఫ్లైట్లో జర్నీ చేయాలి, ఫస్ట్ ఏం చేయాలి? బోర్డింగ్ పాస్ తీసుకోవాలి, అవునా కదా? బోర్డింగ్ పాస్ తీసుకోవాలి. ఆ బోర్డింగ్ పాస్ తీసుకున్నాక
ఆ తర్వాత మీకు చెకింగ్స్ అవన్నీ జరుగుతాయి. అలానే మైండ్ దగ్గరికి ఫస్ట్ మనీ వస్తుంది. డైరెక్ట్ అకౌంట్లోకి, డైరెక్ట్ చేతుల్లోకి కాదు. మన మైండ్ దగ్గరికి ఫస్ట్ మనీ వస్తుంది. సో అంటే ఈ 21 డేస్లో మీరు నేర్చుకునేది ఏంటి అంటే, డబ్బు ఎలా సంపాదించాలో కాదు, డబ్బుని ఎలా ఆకర్షించాలో. మనీని ఎలా సంపాదించాలో కాదు, ఎలా ఆకర్షించాలో నేర్చుకుంటారు. మీ ఆలోచనలు మారితే మీ అలవాట్లు మారుతాయి. మీ అలవాట్లు మారితే మీ జీవితం మారుతుంది. అందుకే ఈ క్లాస్ పేరుని నేను 21 డైలీ వెల్త్ అట్రాక్షన్ హ్యాబిట్స్గా పెట్టాను. ఈ 21 డేస్ మీరు హెల్త్ అట్రాక్షన్ హ్యాబిట్స్ని నేర్చుకుంటారు. ఓకేనా? సో ఇప్పుడు మనం ఫస్ట్ థింగ్, అసలు ఈ ఆలోచనలు ఎక్కడి నుండి వస్తాయి? ఈ ఆలోచనల యొక్క మూలం ఏంటి? వేర్ డిడ్ దీస్ థాట్స్ కమ్ ఫ్రమ్? ఒక్కొక్కటి మనం చేంజ్ చేయబోతాం ఈ 21 డేస్లో. ఒక్కొక్కటి మనం మార్చబోతాం. సో ఈ ఆలోచనలు మనకు చిన్నప్పుడే నేర్పించారండి మన పేరెంట్స్, సమాజం. వాళ్ళు ఎప్పుడు కూడా ఏమన్నారు? ఆల్వేస్ మన మైండ్‌లో గిర్రున గింగురుమంటూ తిరిగే ఆలోచనలు ఏంటి? మనం ఇది కొనలేం, ఎఫర్ట్ చేయలేం, ఒక పెద్ద టీవీ కొనలేం, ఒక పెద్ద కారు కొనలేం, ఒక మంచి బట్టలు కొనలేం, ఒక మంచి బ్యాగ్ కొనలేం, మంచి బుక్స్ కొనలేం. మనకు డబ్బు లేదు కాబట్టి కొనలేం. ఆ! డబ్బు ఏం చెట్లకు కాయవు. డబ్బుంటే సంతోషం రాదు. డబ్బున్న వాడికి నిద్రే పోలేడు. ఇంట్లో డబ్బుంటే ప్రశాంతంగా నిద్రపోలేడు. రోజు కూలి పని చేసుకొని వచ్చేవాడు ప్రశాంతంగా నిద్రపోతాడు. ఇలాంటి మాటలు, ఇలాంటి సినిమాలు చూసామా లేదా? డబ్బే అన్ని కష్టాలకు, నష్టాలకు మూలం. ఈ మాటలు ఒక్కసారి కాదు మనం విన్నది. రోజు రోజు చెవుల్లో ఫిక్స్ అయిపోయినాయి మనకి. అలా విన్న ఆలోచనలు. చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కూడా అలానే మాట్లాడతారు. సో, ఈ ఆలోచనలేమై నమ్మకాలయ్యాయి. ఈ నమ్మకాలేమయ్యాయి? జీవితమయింది. ఇప్పుడు మీరు ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారంటే, రీజన్ మీరు కాదు, మీరు చేస్తున్న పని కాదు, మీ యొక్క ఆలోచనలు. ఈ ఆలోచనలు ఎక్కడి నుండొచ్చాయంటే, చిన్నప్పటి నుండి మీరు విన్న మాటల్లో నుండి వచ్చాయి. ఎక్కడి నుండొచ్చాయి? చిన్నప్పటి నుండి మీరు విన్న మాటల్లో నుండి వచ్చాయి. సో, కాబట్టి యాజ్ వి థింక్ సో వి బికమ్. ఎవరన్నారో తెలుసా ఈ మాట? ఇది నేను చెప్పే మాట కాదు. లార్డ్ శ్రీకృష్ణ చెప్పాడు. ద మైండ్ ఈస్ ఎవ్రీథింగ్. అసలు ఆయన చెప్పింది ఫస్ట్ ప్రపంచంలో లా ఆఫ్ అట్రాక్షన్ అనే పేరు మనం ఇప్పుడు పెట్టాం గానీ, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనే దానికి ఫస్ట్ మాస్టర్ ఎవరైనా ఉన్నారంటే లార్డ్ శ్రీకృష్ణ. ఇక ఇంతకు మించిన లా ఆఫ్ అట్రాక్షన్ గురువు లేడు. లార్డ్ శ్రీకృష్ణ ఇస్ ద ఫస్ట్ అండ్ బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మెంటర్, టీచర్. ఆయన ఏమంటున్నాడు? ద మైండ్ ఈస్ ఎవ్రీథింగ్. ప్రతిదీ కూడా మీ మైండే. వాట్ యు థింక్ యు బికమ్. మీరు ఏం ఆలోచిస్తే అదే జరుగుతుంది. యద్భావం తద్భవతి. కాబట్టి మనం ఫోకస్ చేయాల్సింది మన ఆలోచన దగ్గర. మనం ఎలా ఆలోచిస్తామో అలానే మన జీవితం తయారవుతుంది. మన మైండ్‌లో ఉన్న ప్రోగ్రామింగ్, డబ్బు మంచిది కాదు, డబ్బు కష్టంగా వస్తుంది, డబ్బు మనది కాదు. జీవితం కూడా అదే చూపిస్తుంది. యూనివర్స్ కూడా అదే రిఫ్లెక్ట్ చేస్తుంది. కాబట్టి కొంతమంది మాత్రమే ప్రపంచంలో ఉన్నవాళ్ళు ఒక రియల్ ట్రూత్‌ని కనుగొన్నారు. ఏంటి అంటే, ఆ పవర్‌ఫుల్ ట్రూత్ ఏంటంటే రాసుకోండి. పవర్‌ఫుల్ ట్రూత్. చరిత్రలో చాలా కొద్ది మంది మాత్రమే ఈ సత్యాన్ని గుర్తించారు. గుర్తించిన వాళ్ళు ధనవంతులయ్యారు. ఆ సీక్రెట్ ఏంటి అంటే, మన ఆలోచనలు మారితే మన ప్రపంచం మారిపోతుంది. ఆ సీక్రెట్ ఏంటి? ఆలోచనలు మారితే ప్రపంచం మారుతుంది. దిస్ ఈస్ ద పవర్‌ఫుల్ ట్రూత్ ప్రపంచంలోనే. ఇది చాలా మందికి తెలిసినా దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో తెలియక ఆగిపోతున్నారు. ఓకేనా? ఈ మాటల్లో చాలా అపారమైన శక్తి ఉంది. చాలా పవర్‌ఫుల్ ఎనర్జీ ఉంది. అపారమైన స్వేచ్ఛ ఉంది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంది. అండ్ అబాండెన్స్ వెల్త్ ఉంది. అపారమైన సంపద ఉంది. ఎందులో? మీ ఆలోచనలు మారిస్తే మీ ప్రపంచం మారుతుంది. ఇది నేను చెప్పిన మాట కాదు. లార్డ్ శ్రీకృష్ణ చెప్పిన మాట. ద మైండ్ ఈస్ ఎవ్రీథింగ్ వాట్ యు థింక్ యు బికమ్. మన ఆలోచనలన్నీ మార్చాలి. డబ్బుతో స్నేహం చేయాలి. డబ్బుతో మాట్లాడాలి. ఇవన్నీ మనం నేర్చుకుంటాం. మనీతో ఎలా మాట్లాడాలో నేర్పిస్తాను నేను. మనీతో ఒక ఫ్రెండ్ లాగా ఎలా మనం మూవ్ అవ్వాలి. మనీ మనల్ని వెతుక్కుంటూ ఎలా రావాలో ఈ 21 డేస్ క్లాసెస్‌లో మనం నేర్చుకుంటాం. ఓకేనా? యెస్. సో, ఇక్కడ మై డియర్ ఫ్రెండ్స్, మనం ఏం వర్రీ అవ్వద్దు. నేను ఈ ఆలోచనని కంట్రోల్ చేయలేకపోతున్నాను సార్. ఈ ఆలోచనలని నేను ఆహ్, లైన్‌లో పెట్టలేకపోతున్నాను సార్ అంటే, ఆలోచనలనేవి నేర్చుకున్నవే. నేర్చుకున్న వాటిని మార్చొచ్చు. డోంట్ వర్రీ. థాట్స్ అనేవి నేర్చుకున్నవే. వాటిని మనం మార్చొచ్చు. అందుకే 21 డేస్ వెల్త్ అట్రాక్షన్ క్లాస్‌లో ఆలోచనలను కొత్తగా ట్రైన్ చేయబోతున్నాం మనం. ఓకేనా? ఈ ఆలోచనలని న్యూగా ట్రైన్ చేయబోతున్నాం. సో, ఇప్పుడేంటి? నేను అనుకున్నట్టే నా జీవితం తయారవుతుంది. చెప్పండి ఒకసారి. నేను అనుకున్నట్టే నా జీవితం తయారవుతుంది. పెద్ద బిగ్ స్టేట్మెంట్‌గా రాసుకోండి. నేను అనుకున్నట్టుగానే
నా జీవితం తయారవుతుంది అంతే. మనం ఏమనుకుంటే అది జరిగిపోవాలి. వీఆర్ గాడ్. మీరు భగవంతులు. మీకు ఇంకా అర్థం అవ్వట్లేదు. దేవుళ్ళు అంటే మనం ఏమనుకుంటాం? దేవుళ్ళు అంటే వాళ్ళు గాలిలో ప్రయాణిస్తారు. మనం కూడా ప్రయాణిస్తున్నాం కదా. ఎవరితోటైనా మాట్లాడాలంటే క్షణంలో మాట్లాడతారు. మనం కూడా మాట్లాడుతున్నాం కదా. వీడియో కాల్ చూస్తున్నాం కదా. ఇంకేంటి? కార్లో తిరుగుతున్నాం, టీవీ చూస్తున్నాం, ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్. మీరు గుర్తించాలి దాన్ని అంతే. మీరు దేవతలు, దేవుళ్ళు. దాన్ని గుర్తిస్తలేరు. కాబట్టి మీరు ఏది అనుకుంటే అది జరుగుతుంది. కాబట్టి రిచ్‌గానే ఆలోచించండి. ధనవంతుడిలాగా ఆలోచించండి. మీరు ధనవంతుడిగా ఆలోచించడం మొదలు పెడితే ఈ విశ్వం, ఈ ప్రపంచం మీకు అదే రిఫ్లెక్ట్ చేస్తుంది లైక్ మిర్రర్. అద్దం ముందు పెట్టుకొని ఏడిస్తే అద్దం ఏడుస్తుంది. నవ్వితే నవ్వుతుంది. యూనివర్స్ కూడా అంతే. సింపుల్‌గా మీకు యూనివర్స్ గురించి చెప్పేసాను. ఓకే. సో ఇక్కడ యూనివర్సల్ లా ఎలా పనిచేస్తుంది అంటే ప్రతి వ్యక్తి యొక్క ఆలోచనలకు స్పందిస్తుంది యూనివర్స్. ప్రతి వ్యక్తి యొక్క ఆలోచనలకి రియాక్ట్ అవుతుంది. నువ్వేం ఆలోచిస్తే అదే నీ జీవితంలో మెటీరియలైజ్ చేస్తుంది. విశ్వం అంటుంది మీతో, నువ్వు ఏం ఆలోచిస్తావో ఆలోచించు బిడ్డ. నువ్వు ఏది ఆలోచిస్తే దాన్ని నేను మెటీరియలైజ్ చేస్తాను. అది ఎంత అనేది ఇంత 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 కాదు. నువ్వు ఎంత ఆలోచిస్తే అంత. మీకు ఇంకొక సింపుల్ సీక్రెట్ చెప్తాను. నేను మహావతార్ బాబాజ్ కేవ్ దగ్గరికి వెళ్ళినప్పుడు కింద నాకు ఒక అతను కలిశాడు. సో అతను చెప్పిన మాట ఏంటంటే బ్లెస్సింగ్స్ అనేది కౌంటబుల్ ఉంటాయంట మనకి. ఏముంటాయండి? బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు అనేది కౌంట్ ఉంటాయి. అరుణ్ అనే వ్యక్తికి 100 బ్లెస్సింగ్స్ నేను రాసుకొని తీసుకొని వస్తాను వచ్చేటప్పుడే, అమ్మ గర్భంలోకి వచ్చేటప్పుడే. ఈ బ్లెస్సింగ్స్ అనేది కౌంటబుల్ గా ఉంటాయి. అయితే ఈ బ్లెస్సింగ్స్ ని ఏ స్థాయిలో తీసుకున్నావు అనేది విశ్వం చూడదు, భగవంతుడు చూడడు. నేను ఒక 10 బ్లెస్సింగ్స్ తెచ్చాను అనుకుందాం. 10 బ్లెస్సింగ్స్ నా ఫ్రీక్వెన్సీని బట్టి 10 రూపీస్ తీసుకున్నాను. ఐ ఫీల్ దిస్ ఈజ్ మై బ్లెస్సింగ్. ఇది నేను బ్లెస్సింగ్ అనుకున్నాను. 100లో తెచ్చుకున్న 10లో ఒకటి అయిపోయింది. నేచర్ ఏం చేస్తుంది? అరే వీడికి ఇక్కడ నేను ₹1,00,000 బ్లెస్సింగ్ పెట్టానే, వీడు ₹10 తీసుకొని క్లోజ్ చేసుకున్నాడే, ఇదేం చూడదు. బ్లెస్సింగ్స్ కౌంట్స్ అయిపోతాయి. ఎందుకు మనం మెడిటేషన్ చేయాలి? ఎందుకు మనం ఈ క్లాసెస్కి అటెండ్ అవ్వాలి? ఎందుకు నన్ను ఫాలో అవ్వాలి అంటే మై డియర్ ఫ్రెండ్స్, బ్లెస్సింగ్స్ ఆర్ కౌంటబుల్. ఇందులో ఒక్కో బ్లెస్సింగ్స్ ని ఎంత స్థాయిలో మీరు తీసుకుంటారు అనేది ఇంపార్టెంట్. అర్థమవుతుందా? ఇప్పుడు కొన్ని గేమ్స్ ఉంటాయి పిల్లలకు సంబంధించి. వాడు ఏం చేస్తాడు? ఇలాంటిది ఒక రింగ్ ఇస్తాడు. అక్కడ కొన్ని థింగ్స్ పెడతాడు. ఆ రింగ్ తో మీరు ఎంత వాల్యూ దానిపైన వేస్తే అందులో ఆ రింగ్ లో పడితే అది తీసుకోండి అంటాడు. ఈ రింగ్స్ అయితే వెళ్ళిపోతాయి కదా, వాడిచ్చిన రింగ్స్ కౌంటబుల్. సేమ్ బ్లెస్సింగ్స్ కూడా అంతే. అసలు ఆ సీక్రెట్ అతను చెప్తున్నప్పుడు నేను ఆశ్చర్యపోయాను. బ్లెస్సింగ్స్ అన్కౌంటబుల్ అంటారు. నో, బ్లెస్సింగ్స్ ఆర్ కౌంటబుల్. బ్రీత్స్ ఆర్ కౌంటబుల్. శ్వాసలు కౌంట్. మీరు ఎన్ని శ్వాసలు, మీరు ఏజ్ని తీసుకురారు. యూనివర్స్ కి వాచ్ ఉందా? లేదు. నో వాచ్. యూనివర్స్ కి టైం లేదు. మనం టైం పెట్టుకున్నాం. యూనివర్స్ తీసుకునేది కేవలం మీ బ్రీత్స్ ని. అండ్ మీ బ్లెస్సింగ్స్ కౌంటబుల్. అయితే ఒక్కో బ్లెస్సింగ్ ని మీరు ఎంత అబాండెంట్ గా తీసుకుంటారో ఇంపార్టెంట్. అందుకోసం ఫస్ట్ యూ హ్యావ్ టు ప్రిపేర్డ్ అన్నాడు. ఆ బ్లెస్సింగ్స్ ని ఏ స్థాయిలో తీసుకోవాలో మీరు ప్రిపేర్డ్ అవ్వాలి. చిన్న చిన్న వాటినే బ్లెస్సింగ్స్ అనుకోకండి. పెద్దగా ఆలోచించండి. ఆయన స్థాయిలో ఆయన చెప్పాడు నాకు. అప్పుడు నేను ఆశ్చర్యపోయాను. కాబట్టి యూనివర్స్ కూడా ఏమంటుంది? నాయనా, నువ్వేం ఆలోచిస్తావో ఆలోచించు. నిన్ను ఆపేటోడే లేడు. తగ్గేదేలే అనుకుంటూ ఆలోచిస్తావో ఆలోచించు. బట్ నువ్వు ఏం ఆలోచిస్తే నీ జీవితంలో దాన్ని నేను మెటీరియలైజ్ చేస్తాను. ఎక్కువ తక్కువ కాదు. నువ్వెంత ఆలోచిస్తే అంత. ఇంత ఆలోచిస్తే ఇంత, ఇంత ఆలోచిస్తే ఇంత, ఇంత ఆలోచిస్తే ఇంత. నువ్వెంత ఆలోచిస్తే అంత. నా మైండ్లో ఆల్వేస్ 100 క్రోర్స్ నా ఫ్యామిలీకి కావాలి. ఎవ్రీ మంత్ కావాలి. ప్యారలల్ వరల్డ్ లో రోజుకు 100 కోట్లు సంపాదించే వాళ్ళు ఉన్నారు. ఇవే మనుషులు, నాలాంటి కళ్ళే, నాలాంటి ముక్కే, నాలాంటి నోరే, నాలాంటి చెవులే, నాలాంటి బాడీనే, నాలాంటి ఫ్యామిలీనే కలిగి ఉన్నారు. డైలీ 100 క్రోర్స్ సంపాదిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి సాధ్యమైనప్పుడు నాకెందుకు సాధ్యం అవ్వదు? నా ఆలోచనలు ఇలా ఉన్నాయి. దాన్ని మెటీరియలైజ్ చేస్తుంది విశ్వం. మీ ఆలోచనలు అంత దూరం వెళ్ళట్లేదు అంటే మీ ఆలోచనలు ఎంత ఉంటే అంతే మెటీరియలైజ్ చేసి ఇస్తుంది. యూనివర్సల్ లా అనేది ఒక జిరాక్స్ మిషన్ లాగా పనిచేస్తుందండి. జిరాక్స్ మిషన్ లో మనం ఎలా ఇస్తే అలా. మనం ఎలాంటి ఆలోచనలపై ఫోకస్ చేస్తే జీవితం యొక్క పరిస్థితులు అలానే వస్తాయి, రిఫ్లెక్ట్ అవుతాయి. నువ్వు గొడవ పెట్టాలనుకుంటే ఆలోచిస్తే గొడవలే జరుగుతాయి. సద్దుమణించాలనుకుంటే సద్దుమణుగుతాయి. సో కాబట్టి యూనివర్స్ అనేది ఒక మిర్రర్ లాగా పనిచేస్తుంది. యూనివర్స్ అనేది ఒక జిరాక్స్ మిషన్ లాగా పనిచేస్తుంది. మీ యొక్క ఆలోచనలకి స్పందిస్తూ మీరు ఏది ఆలోచిస్తే దాన్ని మెటీరియలైజ్ చేస్తుంది యూనివర్స్. కాబట్టి ప్రతి ఆలోచన కూడా పెద్దగా ఉండాలి.
గొప్పగా ఆలోచించాలి. వేస్ట్ చేయకండి మీ ఆలోచనలని. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాలంటే మన డబ్బును ఆపేసిన అదే వస్తువుని మనం ఉపయోగించాలి. అంటే మన ఆలోచనలే కదా మన మనీని ఆపేది. అవునా కదా? ఈ ఆలోచనలను ఉపయోగించే ఇప్పుడు సంపాదించాలి మనం. మెటీరియలైజ్ చేయడానికి థాట్స్ వల్లనే మనీ అనేది స్ట్రక్ అయిపోయింది. మనీ అనేది ఆగిపోయింది. మీరు ఆల్రెడీ భగవంతుడి దగ్గర నిర్ణయించుకొని రాసుకొని వచ్చారు. ఎంత సంపద కావాలనేది రాసుకొని వచ్చారు, గుర్తుపెట్టుకోండి. డాక్యుమెంట్ చేసుకొని వచ్చారు భగవంతుడి దగ్గర. అగ్రిమెంట్ తోటి వచ్చారు. 1000 కోట్ల 2000 కోట్ల సంపద ఎంత కావాలో అంత సంపదని మీరు రాసుకొని వచ్చారు. దానిని మీరు ఐడెంటిఫై చేయడమే ఉంది ఇప్పుడు. కాబట్టి మనీ టెన్షన్స్, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఇవి ఒంటరిగా అస్సలు ఫీల్ అవ్వదు. ఈ డబ్బును ఆపేసింది ఏంటి? థాట్స్. యూనివర్సల్ లా ఏంటి? నీ ప్రజెంట్ సిచ్యువేషన్ కి, నీ ఆలోచనలకి స్పందించదు యూనివర్సల్ లా అనేది. నువ్వెక్కడ, నేను ఇప్పుడు మహావతార్ బాబాజీ కేవ్ లో ఉన్నా కూడా అక్కడున్న ప్లేస్ కు స్పందించదు. అక్కడున్న నా ఆలోచనలకు స్పందిస్తుంది. అర్థమవుతుందా? నేను అక్కడ వెళ్ళి కూర్చున్న ప్లేస్ కు స్పందించదు. అక్కడ ఉన్నప్పుడు నా ఆలోచనలకు స్పందిస్తుంది. ఎంప్టీ మైండ్ తో కూర్చోవాలి. జీరో థాట్స్ తో కూర్చోవాలి. అసలు కంప్లీట్లీ సైలెన్స్ లో కూర్చుంటే చూపిస్తుంది. మీరు ఎప్పుడైనా వెళ్తే చూడండి, ఇక్కడ ఒక భారం ఏర్పడుతుంది. కరెక్ట్ ఈ ప్లేస్ లో ఒక భారం ఏర్పడుతుంది. అండ్ ఒక చిన్న లీఫ్ లాంటి దాంట్లో ఒక థర్డ్ ఐ ఓపెన్ అయినట్టుగా చుట్టూ ఒక పర్పుల్ అండ్ రెడ్ గోల్డెన్ కలర్ ఆరా మన చుట్టూ ఏర్పడుతుంది ఆ కేవ్ లో. మన ఆరా క్లియర్ గా చూస్తాం అక్కడ. మన స్టేటస్ ఏంటో తెలుస్తుంది. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరున్న ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది యూనివర్స్ లా మీ యొక్క సిచ్యువేషన్స్ కి స్పందించదు. మీ ఆలోచనలకు స్పందిస్తుంది. అండ్ మీ బ్యాంక్ బ్యాలెన్స్ చూసి స్పందించదు. మీ అప్పులను చూసి స్పందించదు. మీ సమస్యలను చూసి స్పందించదు. యూనివర్స్ స్పందించేది ఒకే ఒక్కదానికి స్పందిస్తుంది. ఇప్పుడు మీరు డీప్ గా చేస్తున్న ఆలోచనలు ఉన్నాయి చూసారా, లోపల ఏదో రన్ అవుతుంది, దానికి స్పందిస్తుంది. లోపల ఆలోచనలలో కూడా పొరలు ఉంటాయి. మొదటి ఆలోచన, రెండో ఆలోచన, మూడో ఆలోచన, అక్కడ లోపల ఇంకొకటి నడుస్తూ ఉంటది వెనకాల. కన్ఫ్యూజన్, ఆ స్టేటస్ కన్ఫ్యూజన్, అటా ఇటా జరుగుతుందా లేదా, ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. ఈ ఫ్రీక్వెన్సీకి స్పందిస్తుంది యూనివర్స్. సో కాబట్టి మనీ అబండెన్స్ కోసం కొత్త ఆలోచనలని, కొత్త ఆలోచన అలవాట్లని చేసుకోవాలి మనం. ఏం చేసుకోవాలి? ఎవరైతే మనీ అబండెన్స్, అబండెన్స్ లైఫ్, అబండెన్స్ మనీ కావాలనుకుంటున్నారో యూ హ్యావ్ టు బిల్డ్ న్యూ థాట్స్, హ్యాబిట్స్. కొత్త అలవాట్లని క్రియేట్ చేయాలి. నేను సంపన్నుడిని, డబ్బు నాకు సులభంగా వస్తుంది, అవకాశాలు నాకు ఆకర్షితమవుతున్నాయి, డబ్బు నా జీవితంలో సహజంగా ప్రవహిస్తుంది, న్యాచురల్గా ప్రవహిస్తుంది. ఆలోచనలు ఇలా ఉండాలి. డబ్బు లేదు, రాదు, కష్టం, చెట్లకు కాయదు, పుట్టలకు కాయదు, ఇది కాదు. మీ ఆలోచనలు ఎలా అలవాటు చేసుకోవాలి? ఇప్పుడు రాసుకోండి. నేను సంపన్నుడిని, ఆల్రెడీ ఐఎమ్ రిచ్ పర్సన్. నేను ఆల్రెడీ వెల్తీ పర్సన్, సంపదతో కూడిన మనిషిని. డబ్బు నాకు చాలా సులభంగా వస్తుంది, ఈజీగా వస్తుంది. అవకాశాలు నాకు ఆకర్షితమవుతున్నాయి. డబ్బు ఎలా వస్తుంది? ఆపర్చునిటీస్తో వస్తుంది. అవకాశాల కోసం మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. ఈ అవకాశాలు కూడా చాలా ఆకర్షితమవుతున్నాయి, అట్రాక్ట్ చేస్తున్నాయి. అవకాశాలే నన్ను అట్రాక్ట్ చేస్తున్నాయి. ఇలా ఆలోచించాలి. డబ్బు నా జీవితంలో సహజంగా ప్రవహిస్తుంది, న్యాచురల్గా ఫ్లో అవుతుంది నా జీవితంలో. న్యాచురల్గా ఇలాంటి పదాలను రిపీటెడ్గా పలకాలి. ఆలోచన అనేది ఇక్కడ ఉండాలి. ఇలా ఆలోచించాలి. మీ ఆలోచనలు మనీ గురించి ఆలోచించినప్పుడు, డబ్బు గురించి ఆలోచించినప్పుడు కడుపులో ఒక తెలియని ఫీలింగ్, గట్ ఫీలింగ్ ఉంటుంది. ఫీల్ అయ్యారు ఎప్పుడు ఎవరైనా ఎప్పుడైనా? ఆ గట్ ఫీల్ వస్తుంది. ఒక్కోసారి హార్ట్లో ఫీల్ వస్తుంది. మన బాడీలో ఏదో ఒక మూమెంట్లో యాక్షన్ రియాక్షన్ జరుగుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి ఏదో ఒక దానికి. అక్కడ ఉన్న ఆ యొక్క పెయిన్ ఏదైతే ఉందో, ఆ ఫీల్ ఏదైతే ఉందో, ఆ ఫీల్ని చేంజ్ చేయాలి మనం. చేంజ్ చేయాలంటే ఈ ఆలోచనలను మీరు అలవాటు చేయాలి. ఓకేనా? నేను సంపన్నుడిని, డబ్బు నాకు సులభంగా వస్తుంది, అవకాశాలు నాకు ఆకర్షితమవుతున్నాయి, నేను విలువలను సృష్టిస్తున్నాను, డబ్బు నా జీవితంలో న్యాచురల్గా ప్రవహిస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, ప్రపంచంలో మీరు ధనవంతులు అవ్వాలంటే మీరు కాపాడుకోవాల్సిన విషయం ఒకే ఒక్కటి ఉంది. ఏంటంటే దట్ ఈస్ యువర్ నేమ్. వాల్యూని క్రియేట్ చేయడం. మీ పేరును కాపాడుకోండి మీరు. బయట సమాజంలో మీ ఇంటి బయట ఎవరైనా వెళ్ళి సార్ ఫలానా అరుణ్ సార్ అన్నాడు అనుకోండి, ఆ పేరు వినంగానే ఆ వైబ్రేషన్ తెలియాలి. అరుణ్ సారా? ఎస్, హీఈస్ నైస్ పర్సన్, సూపర్ పర్సన్. ఇలా ఉండాలి. పేరును కాపాడుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట సమాజంలో మీ పేరు 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 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫలానా
కనకరాజు సార్ అన్నానంటే ఆ ఊరికెళ్ళి వాళ్ళ యొక్క ఫ్రీక్వెన్సీనే మీకు పనిచేస్తుంది. కనకరాజు సారా లైక్ అన్నారనుకోండి, నేను మిమ్మల్ని ఎంతో ఎక్స్పెక్టేషన్స్ వస్తాను కలవాలని. వాళ్ళు అలా అన్నారనుకోండి, వెంటనే నా థాట్స్, నా బ్రెయిన్ చల్లబడిపోతుంది. అవునా కాదా? ఎస్ ఆర్ నో? కాబట్టి విలువలను సృష్టించాలంటే మీ పేరును కాపాడండి. పేరును కాపాడడం అంటే పేరు నీట్‌గా రాసుకొని బీరువాలో దాచిపెట్టడం కాదు. అవతల మన రిలేషన్స్ ఎలా ఉన్నాయి? ఓకేనా? మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మీరు నాకంటే చాలా పెద్దవాళ్ళు. సో, కాబట్టి విలువను సృష్టిస్తున్నాను. డబ్బు నా జీవితంలో నేచురల్‌గా ప్రవహిస్తుంది. సో, ఇప్పుడు మనం ఒక పదం, ఒక పవర్‌ఫుల్ వర్డ్ ఇది. రాసుకోండి. మనీ ఫాలోస్ మై వాయిస్. చెప్పండి. మనీ ఫాలోస్ మై వాయిస్. సో, ఇక్కడ ఐ వాంట్ మనీ. నాకు మనీ కావాలి. యూనివర్స్‌కి మీరు ఇప్పటివరకు చేసిన అఫర్మేషన్స్, మేనిఫెస్టేషన్స్, విజన్ బోర్డ్స్, పెద్ద పెద్ద విజన్ బోర్డ్స్ మనం ఇక్కడ పెట్టుకున్నాము. విజన్ బోర్డ్స్ ఇవన్నీ కూడా ఇంకా డిలే చేస్తున్నాయంటే, ఇప్పుడు కంప్లీట్‌లీ మనం చేసే అఫర్మేషన్స్‌కి, మేనిఫెస్టేషన్స్‌కి ఒకే ఒక్క పదాన్ని నేను యాడ్ చేస్తున్నాను. దిస్ ఈస్ వెరీ పవర్‌ఫుల్ వర్డ్. యూనివర్స్ యొక్క ఫ్రీక్వెన్సీకి ఈ వర్డ్ యొక్క ఫ్రీక్వెన్సీ రియాక్ట్ అవుతుంది. ఈ పదం మీరు పలికినప్పుడు, ఈ వర్డ్ మీరు పలికినప్పుడు, నేను ఇప్పుడు ఇలా ఇలా బయటికి ఇలా చూసి నేను మా మిసెస్‌ని పిలిచాననుకోండి. వెంటనే తను వస్తుందా? రాదా? వస్తుందా? రాదా? వేరే ఎవరో పిలిచారనుకోండి వస్తుందా? ఫ్రీక్వెన్సీ ఉంటుంది అక్కడ. పేరు ఒకటే. పేరు ఒకటే. ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అలానే డబ్బు మీకు కావాలి అంటే ఇప్పుడు మీ వాలెట్ ఓపెన్ చేశారు. మా వాలెట్ ఓపెన్ చేయంగానే మనీ ఫాలోస్ మై వాయిస్. ఇది మీరు ఈ స్టేట్‌మెంట్ ఎలా చేయాలో తెలుసా? మీరు నెట్ బ్యాంకింగ్ ఓపెన్ చేశారు. మనీ ఫాలోస్ మై వాయిస్. నా మాట నువ్వు ఫాలో అవ్వాలి. మనీ ఫాలోస్ మై వాయిస్. దీనిని మీరు అనౌన్స్ చేయాలి. మనీ ఫాలోస్ మై వాయిస్. దిస్ ఈస్ ద వెరీ పవర్ఫుల్ వర్డ్ అండి. మనీ ఫాలోస్ మై వాయిస్. మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చారా? మనీ ఫాలోస్ మై వాయిస్. అంటే మీరు మనీ గురించి ఏది చెప్తే అది జరుగుతుంది. అంతే. దీనికి మించిన ఫ్రీక్వెన్సీ వర్డ్ లేదు. ఎక్కడి నుంచైనా డబ్బులు వచ్చాయా? మనీ ఫాలోస్ మై వాయిస్. రూపాయి దొరికిందా? మనీ ఫాలోస్ మై వాయిస్. ₹1,00,000 కట్ట దొరికిందా? మనీ ఫాలోస్ మై వాయిస్. 1,00,00,000 రూపీస్ క్రెడిట్ అయ్యాయా? మనీ ఫాలోస్ మై వాయిస్. 1,00,00,000 రూపీస్ బిజినెస్‌లో ఒక ప్రయత్నంలో మీరు జస్ట్ అలా కనుమరుగయ్యాయా? మనీ ఫాలోస్ మై వాయిస్. దిస్ ఈస్ ద వెరీ పవర్‌ఫుల్ వర్డ్. సో, సే ఇట్ ఎవ్రీ టైమ్. ప్రతిసారి చెప్పండి. మీరెప్పుడైతే మీ వాలెట్ ఓపెన్ చేస్తారో, మీ నెట్ బ్యాంకింగ్ ఓపెన్ చేస్తారో, మీ ఫోన్‌పే చేస్తారో, బయటికి వెళ్లి ఒక ₹5 చాక్లెట్ కొన్నారు. మనీ ఫాలోస్ మై వాయిస్. ఈ రోజు నుంచి యాడ్ చేయండి. మనీ ఫాలోస్ మై వాయిస్. మీరు మనీ పొందుకున్నారు. మనీని చూసారు. మీకు మనీ కావాలి. ఎవ్రీ టైమ్ ప్రతిసారి ఈ పదాన్ని మీరు ఉపయోగించండి. ఇప్పుడు రాసుకోండి ఈ పదాలు. మనీ ఫాలోస్ మై వాయిస్. మనీ ఫాలోస్ మై థాట్స్. మనీ ఫాలోస్ మై యాక్షన్స్. మనీ ఫాలోస్ మై వాయిస్. మనీ ఫాలోస్ మై థాట్స్. మనీ ఫాలోస్ మై యాక్షన్స్. ఈ 21 డేస్ ఎవ్రీ టైమ్ ప్రతిరోజు ఐ కీప్ రిసీవింగ్ మనీ. ఈ స్టేటస్‌లో ఉండండి. నాట్ ఓన్లీ 21 డేస్ ఎప్పుడు కూడా ఐ కీప్ రిసీవింగ్ మనీ. మనీ నేను తీసుకుంటూనే ఉంటాను. మనీ నేను పొందుకుంటూనే ఉంటాను. ఐ కీప్ రిసీవింగ్ మనీ. ఈ పదాన్ని మీరు పబ్లిక్‌గా అనౌన్స్ చేయాలి. కీప్ ఆన్ యువర్ వాట్సాప్ స్టేటస్. మీ ఫ్రెండ్ ఎవరైనా కలిసారనుకోండి. యెస్, మనీ ఫాలోస్ మై వాయిస్. మీరు పబ్లిక్ అనౌన్స్ చేసినప్పుడు మీ ఫ్రీక్వెన్సీ వేరే ఉంటుంది. పబ్లిక్ అనౌన్స్ చేసినప్పుడు ఏంటంటే ఫియర్ అనేది పోతుంది. ఈ రోజు మీరేం చేయాలి? మీరందరూ కూడా పబ్లికల్లీ అనౌన్స్ యువర్ వర్డ్ మనీ ఫాలోస్ మై వాయిస్. ఐ కీప్ రిసీవింగ్ మనీ. అవసరమైతే ఇది స్క్రీన్ షాట్ తీసి స్టేటస్ పెట్టండి. లేదా టైప్ చేసి మీ వాట్సాప్ స్టేటస్ పెట్టండి. మనీ ఫాలోస్ మై వాయిస్. ఐ కీప్ రిసీవింగ్ మనీ. నిద్రపోయేటప్పుడు కూడా మీ హృదయం ప్లేస్‌లో రైట్ హ్యాండ్ పెట్టుకొని ఐ కీప్ రిసీవింగ్ మనీ అని పడుకోండి. ఎంతైనా రానివ్వండి డబ్బు తీసుకుంటూనే ఉంటాను అని అర్థం. ఇది యూనివర్స్‌తో కనెక్ట్ అయ్యే లాంగ్వేజ్. ఇది యూనివర్స్‌తో మనం మాట్లాడే విధానం. దిస్ ఈస్ ద రైట్ వే. యూనివర్స్ ఫ్రీక్వెన్సీకి మనం కనెక్ట్ అయ్యేది. కాబట్టి మనీ ఫాలోస్ మై వాయిస్. ఎవ్రీ టైమ్ గుర్తుపెట్టుకోండి. మనీ ఫాలోస్ మై వాయిస్. ఒక అథారిటీ ఉంది. ఒక కమాండ్ ఉంది. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ మనీ. ఈ ప్లీజింగ్‌లో బెగ్గింగ్, బెగ్గింగ్ లాంగ్వేజ్ ఇది. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్ నీ దండం పెడతా ఇయ్యాల ఒక ₹1,00,000 ఇవ్వు.
వాళ్ళు ఇంటి మీదకి వచ్చి దాడి చేస్తా అంటున్నారు. ప్లీజ్ దేవుడా, ప్లీజ్ ప్లీజ్ నీ కాళ్ళు మొక్తా, నాకు ఇవ్వాలి 1,00,000 రూపాయలు. దిస్ ఇస్ బెగ్గింగ్ లాంగ్వేజ్. ఇంటి ముందుకు వచ్చి అమ్మా అని ఎవడన్నా అరిస్తే వీడికి ఈడ పని పాట లేదు అని చెప్పి ఏం చేస్తాం? ఏదో ఇచ్చి పంపిస్తాం, మొహం కూడా చూడకుండా. యూనివర్స్ మిమ్మల్ని అలా చూడాలనుకుంటున్నారా? యూనివర్స్ మీకు సర్వీస్ చేయడానికి ఉంది, దానం చేయడానికి కాదు, సర్వీస్ చేయడానికి ఉంది. యూనివర్స్ ఎంత పెద్దదైనా, ఈ విశ్వం ఎంత పెద్దదైనా, ఆ విశ్వం కంటే మీరు ఇంత పెద్ద. అర్థమవుతుందా? ఈ యూనివర్స్ ఎంత పెద్దదైనా ఆ విశ్వం కన్నా మీరు ఇంత పెద్ద, 1 ఇంచు పెద్ద. పెద్ద అంటే పెద్దే కదా. అలా మీరు ఈ యూనివర్స్, ఈ విశ్వం ఎంత పెద్దదైనా యూనివర్స్ కంటే ఇంత పెద్ద మీరు. ఇంత. భగవంతుడి కంటే ఇంత చిన్న. సృష్టికర్త కంటే ఇంత చిన్న, యూనివర్స్ కంటే ఇంత పెద్ద. కాబట్టి నో బెగ్గింగ్ లాంగ్వేజ్. ఈ రోజు నుండి నో బెగ్గింగ్. మీరు ఏ అఫర్మేషన్ అయినా చేయండి సార్, మేడమ్స్. మీరు ఎలాంటి అఫర్మేషన్ అయినా చేయండి, ఏదైనా కోరుకోండి, బట్ బెగ్గింగ్ లాంగ్వేజ్లో కోరుకోకండి. మనీ ఫాలోస్ మై వాయిస్. బెగ్గింగ్ లాంగ్వేజ్లో ఉంటే యూనివర్స్ కూడా మనల్ని అడుక్కునే వాళ్ళనే చూస్తుంది. నో మోర్ బెగ్గింగ్ లాంగ్వేజ్. మీరు గుడికి వెళ్ళినా, టెంపుల్కి వెళ్ళినా, నో ప్లీజింగ్. భగవంతుడిని బతిమలాడొద్దు, భగవంతుడితో కనెక్ట్ అవ్వాలి. ఇదే ది లా ఆఫ్ డివైన్ రిసోనెన్స్. డాడీ, నాకు ఈరోజు లగ్జరీ 5 కోట్ల కారు కావాలి డాడీ, లంబార్గిని కారు కావాలి. ఎప్పుడు ఇస్తావు? టెంపుల్కి వెళ్తే అలా అడగాలి, ఆ ఫ్రీక్వెన్సీలో అడగాలి. అర్థమవుతుందా? దిస్ ఈస్ ద లా ఆఫ్ డివైన్ రిసోనెన్స్. లా ఆఫ్ అట్రాక్షన్ తర్వాత ఉన్న స్టెప్ ఇది. కాబట్టి చేంజ్ యువర్ థాట్స్, చేంజ్ యువర్ ఫ్రీక్వెన్సీ. యూనివర్స్ మీ భాషను చూడదు. నాకు తెలుగు వస్తుంది, మీకు ఇంగ్లీష్ వస్తుంది, తమిళ్, ఉర్దూ, మలయాళం, ఇదేది పట్టించుకోదు. పలుకుతున్నప్పుడు మీ ఫ్రీక్వెన్సీని చూస్తుంది. మనీ ఫాలో మై వాయిస్. ఐ కీప్ రిసీవింగ్ మనీ. ఈ పదాన్ని ప్రతిసారి చెప్పండి.